కమిటీ ఏర్పాటు చేసుకొని అనేక కార్యక్రమాల్ని మనం నిర్వహిస్తా ఉన్నాం. కానీ ఒక డ్రాఫ్ట్ కూడా తయారు చేసినాం. అది చాలా అద్భుతంగా ఇప్పుడున్న జస్టిస్ రాధారాణి గారితో మనం ఆ డ్రాఫ్ట్ను కూడా ఆవిష్కరించుకున్నాం. అంటే అది ఒక ముసాయిదాలాగా ఇప్పుడు దాన్ని ఆమోదించాలి. మనం ఇప్పుడు ఇంతవరకు గవర్నమెంట్కు మనం అప్పుడు ఇచ్చినట్టున్నాం, కానీ ఇప్పుడున్న గవర్నమెంట్కు వెంటనే మనం ఇవ్వడం వల్ల ఇప్పుడు మహారాష్ట్రలో ఇప్పుడు ఎక్కడైతే దబోల్కర్ను చంపిన ఆ ప్రాంతంలోనే వాళ్ళు ఒక చట్టం చేసిన తర్వాత అందులోటికి కర్ణాటక కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా చట్టం చేసింది. కానీ ఓకే, అది ఇంప్లిమెంటేషన్లో కొన్ని తరతమ్మ ఎప్పుడు కూడా చట్టాలు చేస్తారు ప్రభుత్వాలు. చాలా చట్టాలు ప్రజలు ఆందోళనలోకి వచ్చినప్పుడు, ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమాల్లోకి వస్తున్నప్పుడు కొన్ని తాత్కాలికంగా ప్రభుత్వాలు చట్టాలు చేస్తారు. చట్టాలు ఇంప్లిమెంట్ కావు. వాటిని అట్లా కోల్డ్ స్టోరేజ్లో పెట్టినట్టుగా కాగితాల వరకే పరిమితం అవుతూ ఉంటాయి. ఆ చట్టాలు కూడా మళ్ళీ ఆచరణలో అమలు కావాలంటే మళ్ళీ మనం పోరాటం చేయాల్సిందే. ఇది మనము అనేక సంవత్సరాలుగా 78 సంవత్సరాల స్వాతంత్రంలో మనకు అర్థమైంది ఇదే. చట్టం కోసం పోరాటం చేయాల్సిందే, మళ్ళీ ఆ చట్టం ఆచరణ కోసం కూడా మనం అధికారులను ఒత్తిడి తీసుకురావాల్సిందే. చట్టం ఉందని గుర్తు చేయాల్సిందే. ఈ రకంగా మనం పోరాడితే తప్ప చట్టాలు ఇంప్లిమెంటేషన్ కావు. కాబట్టి నేను మీ అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఒక 10 మందిని ఎంపిక చేసుకున్న మన ఈ సంఘాలు ముందే అపాయింట్మెంట్ తీసుకొని అది ముఖ్యమంత్రికి ఇస్తే ఉపయోగమా, అది ఇంటి దగ్గర ఇస్తే మంచిదా, లేదు అసెంబ్లీలో, లేదు ముఖ్యమంత్రి ఛాంబర్లో ఇస్తే మంచిదా, లేదు ఈ సైన్స్కి సంబంధించిన ఒక శాఖకి ఇస్తే బాగుంటుందా ఆలోచించి మీరు కనుక మనము అనుకుంటే ఆ డేట్కి సంబంధించిన మనం ప్లాన్ చేద్దాం. దీన్ని ముఖ్యమంత్రికి ఇచ్చే ఏర్పాట్లు మనము చేయడం వల్ల, ఎందుకంటే ఇప్పుడు కొంచెం ముఖ్యమంత్రి ఈ 100 రోజుల్లో కొన్ని ఇంప్లిమెంట్ అవుతూ ఉన్నాయి. మనం దీన్ని ఇంతవరకు వాళ్ళ దృష్టికి తీసుకురాలేదు. ఇది చాలా సింపుల్, ఇది ఒక లౌకిక, ఒక డెమోక్రటిక్గా అని చెప్తా ఉన్నారు. కాబట్టి ఇది మీరు మాత్రమే చేయగలరు అనే పద్ధతిలో మనం దీన్ని కొంచెం వెంటపడితే అయ్యే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇది ఇప్పుడున్న వచ్చిన సంఘాలు కొంచెం అలర్ట్ అయ్యి వెంటనే ముఖ్యమంత్రికి వినతి పత్రం ఇచ్చి ఈ చట్ట సాధన మనము తీసుకొచ్చుకుంటే బాగుంటుంది తెలంగాణలో. ఎందుకంటే తెలంగాణలో ఇప్పుడే సాంబశివరావు గారు చాలా ఉదాహరణలు చెప్పారు. ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో మూఢనమ్మకాలతోటి అంటగాగుతున్న పరిస్థితి పెద్ద ఎత్తున ఉంది. ప్రతి గ్రామంలో ఈ మంత్రగాళ్ళు, మూఢనమ్మకాలు, ఈ 4 బజార్లలో ఈ నిమ్మకాయలు, ఈ తుమ్మడాలు, అపశకనాలు, ఈ కర్మలు, ఇట్లాంటి అనేకం నిత్యం కొనసాగుతూ ఉన్న పరిస్థితుల్లో దీనికి ఒక చట్ట సాధన తీసుకురావడం వల్ల మనందరికీ ఉపయోగంగా ఉంటుంది మన హాయంలో. ఇది ఎందుకంటే చాలా సంఘాలు దీన్ని పోరాడుతూ ఉన్నాయి. మనం ఇక్కడ కాదు అక్కడ కాదు, ఎక్కడో ఒక మదనపల్లిలో ఒక ఘటన జరిగితే కూడా మనం స్పందించి మదనపల్లికి వెళ్ళి అక్కడున్న ప్రజలందరినీ చైతన్యవంతం చేస్తూ ఒక యాత్ర చేసిన తెలంగాణ. అందుకోసం మూఢనమ్మకాల చట్ట సాధన కోసం మనం పోరాడుతున్న సంఘంగా మనం తెలుగు రాష్ట్రాలలో ఒక ఆదర్శవంతంగా మనం ఉండటానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అందుకు ఈ చట్ట సాధనలో తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం అన్ని రకాలుగా మీ వెంట ఉంటుంది, మీకు సహకారంగా ఉంటుంది. కాబట్టి ముఖ్యమంత్రి టైం తీసుకోవటానికి కూడా మా సాయశక్తులు మేము ప్రయత్నం చేస్తాం. మేము రేపు 14వ తారీఖు నాడు కలిసేది ఉంది 14కు. కాబట్టి
ఈ సందర్భంగా కూడా ముఖ్యమంత్రి టైం తీసుకుంటే అపాయింట్మెంట్ తీసుకుందాం. ఆయన అయోధ్య రెడ్డితో మాట్లాడి మనం అట్లా వెళ్తే ఉపయోగంగా ఉంటుంది అనేది నాకున్న అభిప్రాయం. థ్యాంక్ యూ టీపీఎస్కే భూపతి గారికి. ఈరోజు ఈ సమావేశం మనం అంటే ఈరోజే కాదు, ప్రతి సమావేశం మనం ఇక్కడ నిర్వహించుకోవడానికి టీపీఎస్కే మనతో పాటు కలిసింది కాబట్టి సుందరయ్య విజ్ఞాన కేంద్రం టీపీఎస్కి హాల్ ఇవన్నీ మనకి ఇస్తున్నారు. సో ప్రతి దాంట్లో ఉన్నారు, అందుకే ధన్యవాదాలు. ఇప్పుడు